ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం అండి. నమస్తే. చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. లైక్ అందులో ఒకటి సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. బయటికి వెళ్ళడానికి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడానికి కూడా చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే లోపల ఎన్ని వ్యాధులున్నా, ఏమున్నా అవన్నీ కనిపించవు కాబట్టి, మన స్కిన్ అనేది బయటకి ఎక్స్‌పోజ్ అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. మరి బాహ్యంగా గానీ, అంతర్గతంగా కానీ ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే మంచిదంటారు? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలున్నాయి సోరియాసిస్‌కు? చాలా మంచి ప్రశ్నమ్మా. హ్మ్. చర్మ వ్యాధుల్లో అత్యంత మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య సోరియాసిస్. అవును. వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. శారీరకంగానే కాకుండా మానసికంగా బాధపడుతుంటారు. సోరియాసిస్ సమస్య ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోతుందమ్మా. అందుకే సోరియాసిస్ సంబంధించినటువంటి ఈ యొక్క జబ్బు ఎందుకు వస్తుంది సోరియాసిస్ అనేది మనం ఆధునిక వైద్య గ్రంథాలను పరిశీలించినట్లయితే కాజ్ ఈజ్ నాట్ నోన్ అని రాస్తారమ్మా. కాజ్ ఈజ్ అబ్స్క్యూర్, తెలీదు, కాజ్ ఈజ్ ఎట్ టు బి నోన్, కాజ్ ఈజ్ స్టిల్ టు బి నోన్, కాజ్ ఈజ్ నాట్ నోన్, ఇలాంటి పదాలు ఉంటాయి కదా. అసలు సోరియాసిస్ అనేటువంటి సమస్య ఎందుకు వస్తుంది అనేది కూడా స్పష్టంగా వైద్య ప్రపంచానికి కూడా స్పష్టపడట్లేదమ్మా. ఎందుకంటే శాస్త్రజ్ఞులు, మేధావులు చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తుంటే ఇప్పుడు ఆ యొక్క పరిశోధన ఫలితం వల్ల ఏం తెలిసిందంటే కొన్నిటి వల్ల ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పగలుగుతున్నారమ్మా. ఇంత ముందైతే అది కూడా చెప్పలేకపోయే పరిస్థితి. సో ఈ యొక్క ఫలితాల రీసెర్చ్ పుణ్యం అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల ఇది వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి అమ్మా. ఈ సోరియాసిస్ సంబంధించి కొన్ని వీడియోల్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్పడం జరిగిందమ్మా. సో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే సోరియాసిస్ సమస్య కలుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో దాదాపు 99% మంది కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు ఇది కలుగుతుంటుంది. సో ఈ సోరియాసిస్ సమస్య తగ్గేందుకు రెండిటికి ఒకటే, అంటే పైపూతకు ఒకటే మెడిసిన్ చెప్తానమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. ఒక మెడిసిన్ రెండు వాడుకోవచ్చు. కడుపులోకి వాడుకోవచ్చు, పైపూత మందుగా వాడుకోవచ్చు. కడుపులోకి ఎలా వాడుకోవాలంటే అమ్మా, ఈ అలోవెరా తెలుసు కదమ్మా, కలబంద. ఈ కలబంద తెచ్చుకొని ఎక్కడంటే అక్కడ దొరుకుతుందమ్మా. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా కలబంద పెద్ద ఇదిగా దొరుకుతుందమ్మా. పెద్ద పెద్ద గ్రీన్ అలోవెరా. సో తెచ్చుకొని ఆ గ్రీన్ భాగాన్ని తొలగిస్తే లోపల గుజ్జు ఉంటుందమ్మా. ఆ గుజ్జుని ఒక కర్చీఫ్ లో పెట్టేసి 5 సార్లు నీళ్ళలో ముంచేసి విదిలించాలమ్మా. 2 చెంచాల గుజ్జు విదిలించడం వల్ల ఆ చేదు గుణం పోతుంది అనమాట. అయితే నాలుగు తోలితే చేదు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. ఆ చేదు గుణం పోయేదానికి ఆ విధంగా చేసేసి దాన్ని ఏం చేయాలంటే 1 గ్రాము తులసి పొడి కలపాలమ్మా. తులసాకు పొడి మనకు మార్కెట్ దొరుకుతుంది, మనమేం తయారు చేసుకోవచ్చు. 1 గ్రాము తులసాకు పొడి ఒక 2 టీ స్పూన్లు, అంటే 2 చిన్న చెంచాలు కలబంద గుజ్జు 2 కలిపేసి నోట్లో వేసుకొని మింగేసేయాలమ్మా. కావాలంటే కాస్త తేనె చప్పరించినా సరిపోతుందమ్మా. కాస్త తేనె కావాలంటే చప్పరించవచ్చు. సో ప్రాబ్లం అయితే ఉండదమ్మా. చాలా మంది వాడుతుంటారు కదమ్మా, ఏ ఇబ్బంది ఉండదు. సో ఉదయం ఓ విధంగా చేయాలి, సాయంత్రం పూట కూడా ఆ విధంగా చేయాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం సరిపోతుందమ్మా. ఇదే మందు పైపూత మందు కూడా వాడుకోవచ్చమ్మా. కొంచెం ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని పైపూత మందుగా వాడుకుంటే కడుపులోకి ఈ డోస్ సరిపోతుంది. పైపూతకు తయారు చేసుకోవడం ఇదే తయారు చేసుకుని ఎక్కువ ప్రమాణం తయారు చేసుకుని అప్లై చేసుకుని 1 గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోవడం కానీ, లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం కానీ చేస్తే సరిపోతుందమ్మా. ఇది మందు. అంటే ఎక్కువ శాతం మందులు మరీ ఎక్కువ ఉండి, ఉధృతంగా ఉండి, ఏళ్ల తరబడి ఉండి ఇతర అనుబంధ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రము ఇతర ఔషధాలు కూడా వాడుకోవాల్సి వస్తుందమ్మా. వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రస ఔషధాలు, తర్వాత కొన్ని పాషాణాలకు సంబంధించినటువంటి ఔషధాలు, మినరల్స్ ఇటువంటివన్నీ వాడుకోవాల్సి వస్తుందమ్మా. కొంతమందికి పంచకర్మ చేయాల్సినటువంటి అవసరం, అంటే స్పెషాలిటీ ఆఫ్ ద ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది అవసరాన్ని బట్టి వాడు ఇన్ జనరల్ గా అయితే ఇది సరిపోతుందమ్మా. సో చాలా వరకు ఇదే సరిపోతుంది ఎక్కువ శాతం మందిలో. ఒక్కొక్కసారి వాటి యొక్క అవసరం కూడా ఏర్పడుతుంది. సరే, ఇది ఆధునికంగా మనం ఆలోచించేస్తేమా ఈ యొక్క కలబందలో ఉన్నటువంటి కెమికల్స్ గురించి చెప్తాను, ఎట్లా పనిచేస్తాయి కూడా చెప్తాను చూడమ్మా. అసలు సోరియాసిస్ ఎట్లా వస్తుందంటే కణ విభజన ఎక్కువ జరగడం వల్ల సోరియాసిస్ వస్తూ ఉంటుంది. అంటే శరీరంలో ఇతర భాగాల్లో లాగానే చర్మ కణాలు కూడా విభజన చెందుతుంటాయమ్మా. సో దేహధర్మము, జీవధర్మము, జీవక్రియ అది. సో సర్వసాధారణంగా విభజన చెందితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు విభజన శక్తివంతం అయిపోతుంది అనమాట. ఒక కణము 4, 8 చాలా ఫాస్ట్ గా జరుగుతుంటుంది. దానివల్ల పొట్టులాగా లేచేసి ఊడిపోతుంటుందమ్మా.
అప్పుడు దురద పెట్టడము, పొట్టు పొట్టు లేచిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఉమ్, సో ఈ యొక్క కణ విభజనను అరికట్టేసి సమతా స్థితికి తీసుకొస్తే ఆ సమస్య తగ్గిపోతుంది. ఓకే. కణ విభజన అరికట్టేదానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఏ పద్ధతిలో కణాలు విభజన చెందాలో ఆ పద్ధతిలో విభజన చెందేటట్టు ఈ యొక్క నేను చెప్పినటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కలబందలో ఉమ్, అలాయిన్ అని చెప్పేసి, ఎమోటిన్ అని చెప్పేసి, తర్వాత బ్రాడికనేజ్ అని చెప్పేసి, TX82 అని చెప్పేసి, ఉమ్, తర్వాత మెటాథియోనిన్ అని చెప్పేసి ఇలా అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఉమ్, ఈ ఎమోటిన్ తర్వాత ఈ యొక్క అలోయిన్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి. ఉమ్, సోరియాసిస్ అన్నప్పుడు మైల్డ్ గా పెయిన్ ఉంటుందమ్మా. ఉమ్, సో ఆ పెయిన్ మైల్డ్ గా ఉన్నటువంటి పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఓకే. అదే విధంగా ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి యొక్క పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుందమ్మా. ఉమ్, ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది. అందుకే ఎర్రగా ఉండడము, తర్వాత డిస్కంఫర్ట్ గా ఉండడము, కాస్త దురద ఉన్నట్టు ఉండడము ఉమ్, ఆ భాగంలో ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి. ఉమ్, సో ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఇందులో ఉన్నటువంటి బ్రాడికైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఓకే. అట్లే TX82 అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఉమ్, ఇదేం చేస్తుందంటే ఈ యొక్క కణాలు ఎప్పుడైతే పోతాయో కొత్త కణాలు వస్తుంటాయి కదమ్మా, ఆ కొత్త కణాలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు త్వరగా విభజన చెందకుండా ఆరోగ్యవంతంగా విభజన చెంది ఏ టైంలో ఏ పద్ధతిలో విభజన చెందాలో ఆ పద్ధతిలో విభజన చెందేందుకు ఇది ఉపయోగపడుతుందమ్మా. ఉమ్, సో ఈ TX82 అనేటువంటి రసాయన పదార్థం, ఉమ్, అదేవిధంగా మెటాథియోనిన్ అని చెప్పేసి మరొక రసాయన పదార్థం ఉంది. ఓకే. ఈ మెటాథియోనిన్ అనేటువంటి రసాయన పదార్థం అంటే అల్ట్రావైలెట్ రేస్ నుంచి రక్షణ కలిగిస్తుందమ్మా. ఉమ్, కొంతమందికి అల్ట్రావైరస్ రేస్ వల్ల కూడా, అంటే కొద్ది శాతం మందిలో, అందరికి ఉండదు, ఉమ్, అతి తక్కువ కొద్ది శాతం మందిలో కూడా అలర్జీ వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా తక్కువ మందిలో. ఉమ్, అథవా అటువంటిది ఏదైనా ఉన్నా ఈ యొక్క అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి రక్షణ కలిగించేందుకు ఉపయోగపడుతుందమ్మా ఉమ్, ఈ యొక్క ఈ మెటాథియోనిన్ అనే రసాయన పదార్థం. ఉమ్, సరే, తులసిలో యూజినాలు, ఎపిజినిన్, రోజ్వానిక్ యాసిడ్ ఉమ్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తాయమ్మా. ఓకే. నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా, ఇన్ఫ్లమేషన్ జరిగేటప్పుడే ఇవన్నీ సమస్యలు జరుగుతుంటాయి. ఉమ్, ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఉమ్, అప్పుడు సోరియాసిస్ వల్ల కలిగేటువంటి ఆ ఎర్రదనము, తర్వాత పొట్టు రాలిపోవడము, ఉమ్, తర్వాత దానివల్ల డిస్కంఫర్ట్, దురద, సలుపు, పోటు, మంట ఇలాంటివన్నీ లక్షణాలు తగ్గిపోతాయి. ఉమ్, మరొక సుగుణం ఏమిటంటే ఈ యొక్క తులసిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉమ్, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఓకే. ఇప్పుడు ఆధునిక వైద్యంలో కూడా సోరియాసిస్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఉమ్, ఇట్స్ ఏ సైకోసోమాటిక్ డిసీజ్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. ఉమ్, అంటే మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ యొక్క సమస్య మరో ఉధృతరూపం దాలుస్తూ ఉంటుంది అనమాట. ఉమ్, సో ఈ మానసిక ఒత్తిడికి ఈ యొక్క జబ్బు కూడా కనెక్షన్ ఉంది. ఉమ్, సో మనం తులసిని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఈ యొక్క లక్షణాలు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గుణం ఉంది కాబట్టి ఆ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఓకే. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉమ్, పైపూత మందుగా దీన్ని వాడచ్చు, కడుపులోకి దీన్ని వాడచ్చు, ఎంతకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాంటి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఉమ్, క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధము, సామాన్య మానవుల నుంచి ధనవంతుని వరకు అందుబాటులో ఉండేటువంటి ఇలాంటి ఔషధం వాడుకోవడం వల్ల ఉమ్, అందరికీ ఉపయుక్తకరంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్నది. కాబట్టి మరి సమస్యతో ఈ యొక్క సమస్య చాలా మంది బాధపడుతున్నారమ్మా. ఉమ్, మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉమ్, చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.